ఉంగరపు వేలు దిగన ఉన్న స్థలాన్ని సూర్యపర్వతం అంటారు. ఈ పర్వతం పైకి లేచి లోతుగా ఉంటే ఆ వ్యక్తి రాబోయే కాలంలో ధనవంతుడవుతాడు, విజయాలు సాధిస్తాడు. సూర్యపర్వతం స్పష్టంగా కనిపిస్తే వ్యక్తి సంపద, పురోగతిని సులభంగా పొందుతాడు. చిటికెన వేలి కింద ఉండే మెర్క్యూరీ పర్వతం ఆ వ్యక్తి పని సాధన, విజ్ఞానం, వ్యాపార లక్ష్యాలను చేరుకునే సామర్థ్యాన్ని సూచిస్తుంది. పర్వతం పొడవుగా స్పష్టంగా ఉంటే వ్యక్తి కష్టపడి పనిచేసి ఆర్థిక విజయాన్ని పొందుతాడు. మధ్యరేఖలోని విధిరేఖ వ్యక్తి అదృష్టాన్ని, జీవితంలో జరగనున్న ప్రగతి అవకాశాలను చూపుతుంది. లోతుగా బలంగా ఉండే విధిరేఖలు వ్యక్తి తమ కృషి ఫలితాలను త్వరగా పొందుతారని సూచిస్తాయి. శనిరేఖ జీవితం ఎదుర్కొనే సవాళ్లు, సమస్యలను చూపుతుంది. శనిరేఖ బలంగా, శుభ్రంగా ఉంటే ఆ వ్యక్తి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని విజయాన్ని పొందగలడు. బృహస్పతి పర్వతం డెస్టినీ రేఖ సమీపంలో ఉన్న వ్యక్తులు సమాజంలో గౌరవం, గుర్తింపు, జ్ఞానం పొందుతారు. స్పష్టమైన గురు పర్వతం ఉన్న వారికి జీవితంలో గౌరవం, విజయాలు, సామాజిక స్థితి లభిస్తుందని పండితులు చెప్తున్నారు. చేతి రేఖలు కేవలం గీతలు మాత్రమే కాదు, మన జీవితం, అదృష్టం, సంపద, గౌరవం, సవాళ్లు ఇవన్నీ తెలిపే సంకేతాలుగా ఉంటాయి. స్పష్టమైన, లోతైన రేఖలు వ్యక్తికి విజయాన్ని, ఆనంద మార్గాన్ని చూపుతాయి.